అంతేనా లేకపోతే ఇంకేమైనా మనసులో పెట్టుకుని ఇంటికి వస్తలేవా? మరి నా భయం నాకుండా రానమ్మా, ఎప్పుడెప్పుడు మన గురించి ఆ చిన్నయ్యకున్న అన్వేషణ తెలుస్తా అని భయం అవుతుంది నాకు చాలా. సరే రాము, ఇప్పటి నుంచి ఏం భయపడకు. అందరు నా వల్లే బాధపడతారుగా, నా మనసు నేనే చంపుకుంటాలే. ఏమైంది రానమ్మా, నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నిజమేనా ఇదంతా? అవును రాము, నిజంగానే ఇంట్లో విషయం అన్నయ్య వాళ్ళు తెలిసింది అనుకో నేను బతకనియరు. అందుకే నా మనసు మార్చుకున్నా, అన్వేష్ బాబునే పెళ్లి చేసుకుంటే. ఇక రాము, ఇప్పటి నుంచి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నీ పన్ను చూసుకో, నేను కూడా మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటా. సరే రానమ్మా, నేనే నీ మీద అనవసరంగా ఆశలు పెంచుకున్నా. నువ్వు అంటే ఇష్టమని చెప్పకపోయినా బాగుండేది, ఇంత దూరం వచ్చేది కాదు. నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించు రానమ్మా. నువ్వెందుకు నన్ను బాధ పెడతావు రాము? నేను చాలా ఇబ్బంది పెట్టినా. నేను ఎక్కడున్నా ఎవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండాలని ఎప్పటికీ ఆ దేవుని కోరుకుంటా రాము. సరే రానమ్మా, నువ్వు ఈ విషయాన్ని ఇక మన ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడకిగా. సరే రాము, నేను ఇంటికి వెళ్తాను, జాగ్రత్త.